తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిఖిల్ సున్కర్నేని. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ నిఖిల్ హాస్పిటల్స్. సో, చాలా కామన్‌గా నా పేషెంట్స్ చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఏంటి అంటే, "సార్, నేను డయాబెటిక్ పేషెంట్‌ని. నేను కోకోనట్ వాటర్ తాగొచ్చా?" ఆహ్, చాలా మందికున్న అపోహ ఏంటి అంటే, డయాబెటిక్ పేషెంట్ అనే వ్యక్తి కోకోనట్ వాటర్ ఆర్ కొబ్బరి నీళ్ళన్నది అసలు తాగొద్దు. ఎందుకంటే దీనివల్ల షుగర్ చాలా ఎక్కువ పెరుగుతది. ఇది కంట్రోల్‌లో ఉండదు. కానీ ఇది తప్పండి. కోకోనట్ వాటర్ అన్నది చాలా చాలా తక్కువ షుగర్ కంటెంట్ ఉంటది. అండ్ చానా మనము ఎనీ డయాబెటిక్ పేషెంట్ ఆర్ ఎనీ పేషెంట్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది ఇది తాగటం అన్నది చేయొచ్చండి. అండ్ ఎందుకంటే దీనికున్న బెనిఫిట్స్ ఏంది అంటే, దీంట్లో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటది నేను చెప్పినట్టు. దాంతో పాటు వేరే న్యూట్రియంట్ ప్రొఫైల్ ఎప్పుడు అయితే మాట్లాడుకుంటామో, ఆ న్యూట్రియంట్ ప్రొఫైల్ అన్నది చాలా చాలా బావుంటది. అంటే దీంట్లో మెగ్నీషియం అండ్ పొటాషియం అన్నది చాలా ఎక్కువగా ఉండటం జరుగుతది. విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ పొటాషియం గురించి మాట్లాడితే. సో, సమ్మర్‌లో జనరల్లీ బికాస్ ఆఫ్ ద హీట్ అండ్ డీహైడ్రేషన్ వల్ల పొటాషియం లెవెల్స్ అన్నది చాలా చాలా తగ్గిపోతూ ఉంటది బ్లడ్‌లో. సో, చాలామంది పేషెంట్స్ ఎస్పెషల్లీ న్యూరాలజీలో ఈ పొటాషియం లెవెల్స్ పడిపోవటం వల్ల కాళ్ళు, చేతుల వీక్‌నెస్‌తోని మనకి ప్రెజెంట్ అవ్వటం జరుగుతదండి. దీన్ని మనము హైపోకెలిమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అంటాము. అంటే ఈ పొటాషియం లెవెల్స్ ఎంత తగ్గిపోతాయి అంటే, వాళ్ళు చేతులు, కాళ్ళు మొత్తం కదలిక అన్నది మొత్తంగా తగ్గిపోవటం అన్నది జరుగుతది. సో, దీనివల్ల ఈ పొటాషియం లెవెల్స్ పడిపోవటం వల్లనే ఈ ఏదైతే నేను చెప్పానో హైపోకెలిమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అన్నది రావటం జరుగుతది. సో, దీనికి ట్రీట్మెంట్ కూడా మనం హాస్పిటల్‌లో చేసేది ఏంటి అంటే, దాన్ని ఇంజెక్షన్స్‌తోని మెడిసిన్స్‌తోని ఈ పొటాషియం లెవెల్స్‌ని పెంచటం చేస్తాము. అండ్ పెంచటం వల్ల మళ్ళీ కాళ్ళల్లో బలం గాని, చేతులలో బలం గాని మళ్ళీ నార్మల్సీకి రావటం అనేది జరుగుతదండి. సో, అసలు హాస్పిటల్ వరకు వచ్చి ఇలాంటి కాంప్లికేషన్ డెవలప్ చేసుకోకుండా మనము వైద్యం తీసుకోకుండా ఉండాలి అంటే, ఎస్పెషల్లీ సమ్మర్స్‌లో పొటాషియం లెవెల్స్ అన్నది మనము నార్మల్‌గా మెయింటైన్ చేయటం అన్నది చాలా, చాలా ఇంపార్టెంట్ అండి. సో, పొటాషియం లెవెల్స్ ప్రాపర్‌గా మంచిగా మెయింటైన్ చేయాలి అంటే మాత్రము కోకోనట్ వాటర్‌లో కాన్సంట్రేషన్ ఆఫ్ పొటాషియం అన్నది చాలా చాలా మంచిగుంటది. సో, అందువల్లనే డయాబెటిక్ పేషెంట్స్ గానివ్వండి, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ గానివ్వండి, ఎవరైనా సరే ఎస్పెషల్లీ సమ్మర్స్‌లో మాత్రం కోకోనట్ వాటర్ అన్నది తీసుకోండి. ప్లస్ ఎంతది వరకు తీసుకోవచ్చు అంటే, మనము లిబరల్ సర్వింగ్ అన్నది తీసుకోవచ్చండి కోకోనట్ వాటర్ గురించి మాట్లాడితే. దీంట్లో మనం ఒక 100 ఎంఎల్ఏ, 200 ఎంఎల్ఏ అన్నది చేయాల్సిన అవసరం లేదు. కోకోనట్ వాటర్‌ని చాలా మంచి అడిక్వేట్ క్వాంటిటీలో తీసుకోవటం అన్నది చెయ్యాలి. ప్లస్ ఓవరాల్‌గా సమ్మర్స్‌లో మాత్రము మాట్లాడితే మాత్రం మనము ఓవరాల్ ఫ్లూయిడ్ ఇంటేక్ అంటే ఎంత లిక్విడ్స్ తీసుకోవాలన్న దానికి మాట్లాడితే అబౌట్ 4-4.5 లీటర్స్ ఇస్ ద బేర్ మినిమమ్ దట్ ఎనీబడీ హ్యాస్ టు టేక్. సో, 4-4.5 లీటర్ల వరకు ఫ్లూయిడ్స్ అన్నది తీసుకునేటట్టుగా ప్లాన్ చేయాలి. అండ్ దీంట్లో అన్ని ఎలక్ట్రోలైట్స్ ఉండాలి. అంటే పొటాషియం ఉండాలి, సోడియం ఉండాలి. ఇప్పుడు సోడియం గురించి మాట్లాడితే మనము కొద్దిగా మజ్జిగ విత్ ద లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, లేకపోతే నిమ్మకాయ రసం ఓన్లీ ఉప్పుతో పాటు, చక్కెర లేకుండా. సో, ఇవన్నీ తీసుకోవటం వల్ల మనకి సోడియం లెవెల్స్ కానీ, పొటాషియం లెవెల్స్ కానీ డ్రాప్ కాకుంటుంటది. ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అంటే కోకోనట్ వాటర్ అన్నది కొద్దిగా కాషన్‌తో తీసుకోవాల్సింది ఏంటి అంటే, కిడ్నీ డిజీజ్‌లో అంటే కిడ్నీ ఇష్యూస్ ఉన్న కొంతమంది వ్యక్తులలో ఆ కిడ్నీలో డ్యామేజ్, కిడ్నీలు ఫెయిల్ అవ్వటం వల్ల కొంతమందికి పొటాషియం లెవెల్స్ అన్నది బాడీలో ఆల్రెడీ ఎక్కువ ఉండటం అన్నది జరగచ్చు. అలాంటి పేషెంట్స్ మాత్రము పొటాషియం బేస్డ్ డ్రింక్స్ అంటే కోకోనట్ వాటర్ అనుకోండి, వేరేవి ఏవైతే పొటాషియం బేస్డ్ ఉంటాయో వాటిని మాత్రం కొద్దిగా కాషన్‌తోని తీసుకోవాల్సిన అవసరం ఉంటది. సో, అగైన్ ఎక్సెప్ట్ ఫర్ ఆ కిడ్నీ రిలేటెడ్ ఆ స్పెసిఫిక్ సబ్‌సెట్ ఆఫ్ పేషెంట్స్ తప్ప మిగతా అందరూ కూడా లిబరల్‌గా సమ్మర్‌లో మాత్రము నా రికమెండేషన్ అన్నది కోకోనట్ వాటర్ ప్లీజ్ తీసుకోండి.